అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈ రోజు వీడియోలో మీకు జార్జెట్ సారీస్ కి చాలా మంది అనుకుంటారనమాట మగ్గం వర్క్ ఏం బాగుంటుంది, మనం ఈ సారీకి ఎలా డిజైన్ చేయించుకోవాలి అని. మనకి ఏ సారీకైనా మగ్గం వర్క్ చేయించుకోవచ్చండి. కాకపోతే క్లాత్ ఎలా ఉంటుంది అనేది ముందు అయితే ఒక్కసారి చెక్ చేయించుకోండి. నేనైతే జార్జెట్ సారీస్ కి కంప్యూటర్ వర్క్ కూడా చేశాను అండ్ మగ్గం వర్క్ చాలా సారీస్ చేశాను. ఇదైతే నా ఫ్రెండ్ అనమాట, చాలా బాగుంది. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట. ఇది ఎవరైనా కట్టుకోవచ్చు అండి, పిల్లలు కట్టుకోవాలి, పెద్దవాళ్ళు కట్టుకోవాలని అలా ఏం ఉండదు, ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట. చాలా చాలా లుక్ ఉంటుంది. అయితే చూడండి, దీనికి ఏంటంటే మనం బ్లౌజ్ అయితే తను ఇచ్చేసింది, కానీ ఇలా కావాలనేది అయితే రిఫరెన్స్ ఏమి చెప్పలేదు అనమాట. నీకు నచ్చినట్టు స్టిచ్ చేయమన్నారు. నేను దానికి ఏం చేశానంటే, ఇది ఓన్లీ హ్యాండ్ అండి, హ్యాండ్కి మాత్రమే మగ్గం వర్క్ బంచ్ వేసాను అనమాట. ఈ బంచ్ కూడా మీరు చెక్ చేయండి, మొత్తం స్ప్రింగ్ వర్క్ అండ్ చల్లా వర్క్ అండ్ నాట్ వర్క్ తోటి డిజైన్ చేశాను అనమాట. ఈ కలర్స్ అన్నీ కూడా శారీలో కలర్స్ తోటి డిజైన్ చేయించాను. శారీలో కలర్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటితో డిజైన్ చేశాను. అయితే మనకి సైడ్కి బూటీస్ కానీ అలా ఏం లేకుండా ఓన్లీ వేసుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, మనకు వేసుకున్నా కానీ ఓన్లీ బంచ్ మాత్రమే హైలైట్ అవుతుంది అనమాట. మనకి బ్యాక్ వచ్చేసరికి బోట్ నెక్ పెట్టాను, ఫ్రంట్ అనేది నార్మల్ నెక్ పెట్టాను, డీప్ నెక్ పెట్టించాను. అయితే చూడండి, మనం బ్యాక్ కూడా వర్క్ అనేది ఏం చేయలేదు. కావాలి అనుకుంటే మనం బ్యాక్ కూడా ఒక బంచ్ వేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ నేను అంత హెవీగా చేయాలనుకోవట్లేదు. ఇది ఏంటంటే స్టైల్గా కనబడాలి, కానీ సింపుల్ బడ్జెట్లో అయిపోవాలంటే ఇలా చేయించుకోండి. మనకి హ్యాండ్ వర్కే ఒక బంచ్ వేసాం కదా, మనకి బ్యాక్ సైడ్ అయితే బోట్ నెక్ పెట్టేసి పోట్లీ బాల్కి రింగ్ ఇచ్చేసి కొంచెం స్టైలిష్ చేశాను అనమాట. చాలా చాలా లుక్ ఉంది. మీరు చూడండి, గమనిస్తే చాలా బాగుంది కదా. అయితే మనకి ఓన్లీ హ్యాండ్స్ వరకే మనం బంచ్ ఇచ్చాము, బ్యాక్ నెక్ అనేది ఓన్లీ బాల్స్ పెట్టించాము. ఫ్రంట్ అయితే మళ్ళీ డీప్ నెక్ వేయించానండి, ఎందుకంటే డీప్ నెక్ అనేది ఏదైనా వేసుకున్నా కానీ చాలా రిచ్గా ఉంటుంది ఇది. అందుకని నేను ఫ్రంట్ అయితే డీప్ నెక్ పెట్టించాను. అయితే చూడండి, జార్జెట్ శారీస్ కూడా మనం అయితే శారీలో బ్లౌజ్ తోటే వర్క్ చేసాం అనమాట. శారీలో బ్లౌజ్ మీద వర్క్ చేసాము, మీకు క్లాత్ చూసినట్లయితే అర్థమవుతుంది కదా. అయితే చూడండి, దీనికి ఏంటంటే మెయిన్ జార్జెట్ శారీస్కి బ్యాక్ సైడ్ అండ్ లోపల లైనింగ్ అనేది రూబీ బ్లౌజ్ వేయించుకోండి. ఎప్పుడు కూడా నా దగ్గర కాదండి, మీరు ఎక్కడైనా స్టిచ్ చేయించుకున్నా కానీ లోపల లైనింగ్ అనేది మాత్రం జార్జెట్ శారీస్కి రూబీ జాకెట్ అనేది యూజ్ చేయండి. మీరు అలా చేయడం వల్ల లైఫ్ అనేది చాలా రోజులు వస్తుందన్నమాట. మనకి శారీ ఎన్ని రోజులు అయితే ఉంటుందో బ్లౌజ్ కూడా అన్ని రోజులు ఉంటుంది అనమాట. చాలా మంది కంప్లైంట్స్ ఇస్తుంటారు కదా, శారీ బాగానే ఉంది, బ్లౌజ్ పోతుంది, బ్లౌజ్ 2 times చేయించుకోవాల్సి వస్తుంది అని. అలా రిమార్క్ రాకుండా ఉండాలంటే శారీస్కి జార్జెట్ కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఏది అయినా జార్జెట్ శారీస్ నార్మల్ పైపింగ్ వేసి కుట్టించుకున్నా కానీ రూబీ బ్లౌజ్ అనేది వేసుకోండి అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ ఐడియా నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి, మీ ఐడియా బాగుంది అనే దానికి. మీరు ఇలా కామెంట్ చేయడం వల్ల మనిషికి ఎంకరేజ్మెంట్ అండి. మీరు అయితే కామెంట్ చేయండి, మీకు నచ్చితేనే కామెంట్ చేయండి, లేకపోతే వద్దు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.